అందరికీ ప్రైజ్ లార్డ్. సెప్టెంబర్ 3 ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. 2 సమూయేలు 22:29. లైట్ హౌస్ గురించి మనం వినే ఉంటాం. అది 20 మైళ్ళు దూరం నుండి కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే దేవుని వెలుగు ఎంత దూరంలో ఉన్నప్పటికీ ఒక ఉదయ నక్షత్రం లాగా ఆ వెలుగు కిరణాలు నీ మీద విరజిమ్ముతూనే ఉంటాయి. కొన్నిసార్లు చీకటితో కూడిన పరిస్థితులు నిన్ను ఆవరించవచ్చు. ఆ చీకటి పరిస్థితులను బట్టి భయపడి కంగారు పడమాకు. ఎందుకంటే శూన్యంలో సమస్తము చేసిన దేవుడు, ఆదిలో వెలుగు కలుగునుగాక అని పలికిన దేవుడు, వెలుగై ఉన్న దేవుడు నీతోనే ఉన్నాడు. నిన్ను ఆవరించిన చీకటంతటిని తొలగించి నిన్ను వెలిగించుటకు సమర్థుడు. అంతేకాదు, చీకటిలో ఉన్న నీ జీవితాన్ని వెలిగించి అనేకులను వెలిగించుటకు నిన్ను నడిపించును. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆమెన్ అని కామెంట్ చేయండి. ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి.